పెద్దలకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. జై హింద్. Thank you, sir. Thank you very much. On that note, may I call upon our District Collector, Sri Sridhar Cherukuri గారిని మాట్లాడవలసిందిగా మనవి. అందరికీ నమస్కారం. ఈరోజు దాల్మియా సిమెంట్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ 2.0కి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు యంగ్ డైనమిక్ లీడర్ శ్రీ నారా లోకేష్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి శ్రీ భరత్ గారికి, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్, అదేవిధంగా శ్రీమతి సవితమ్మ గారికి, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ బీసీ వెల్ఫేర్ అండ్ ఇన్ఛార్జ్ మినిస్టర్ కడప, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇతర పెద్దలకి, మరి ముఖ్యంగా శ్రీ పునీత్ దాల్మియా గారికి జిల్లా తరపున హార్దిక స్వాగతం తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ దాల్మియా ఎక్స్పాన్షన్ ప్లాన్ అనేది కడప అభివృద్ధికి చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు. ఎందుకంటే కడప ఈజ్ ఎమర్జింగ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వైటల్ మార్కెట్ ప్లేస్ అండ్ ఆల్సో ప్రొడ్యూసర్ ప్లేస్ ఇన్ ద స్టేట్. ఈరోజు కడపలో అపారమైనటువంటి రిసోర్సెస్ ఉన్నాయి. ఆ రిసోర్సెస్ అన్నింటినీ కూడా మార్కెట్కి అందుబాటులోకి తీసుకొస్తూ, మరీ ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావాల్సినటువంటి రెండు ముఖ్యమైనటువంటి అంశాలు మన కడప హబ్గా మారుతూ ఉంది. మొదటిది సిమెంటు. ప్రతి దేశం యొక్క డెవలప్మెంట్కి సిమెంట్ అనేది అత్యంత ముఖ్యమైనటువంటి వనరు. అటువంటి సిమెంట్కి భారతదేశంలోనే కడప జిల్లా ఒక అత్యంత ముఖ్యమైనటువంటి సిమెంట్ ప్రొడ్యూసింగ్ హబ్గా మారుతూ ఉంది. దాన్ని లీడ్ చేస్తూ ఈరోజు ఎక్స్పాన్షన్ చేస్తున్నటువంటి దాల్మియా గ్రూప్కి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సిమెంట్ ప్రొడక్షన్ అనేది సాధారణంగా కొంత పొల్యూషన్ తోటి అటాచ్ అయినటువంటి పరిశ్రమ. కానీ అటువంటి పరిశ్రమని పూర్తిగా గ్రీన్గా, అంటే పర్యావరణ హితంగా మార్చుతూ ఈరోజు ఈ యొక్క సిమెంట్ ప్లాంటు ఫస్ట్ గ్రీన్ ప్లాంట్ కింద చేస్తున్నారు. దానికి మా అందరి సహకారం మీకు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే ఈ సిమెంట్తో పాటు అతి ముఖ్యమైనటువంటి ఇంకొక వనరు అది విద్యుత్తు. అది కూడా రెన్యూబుల్ ఎనర్జీలో, రెన్యూబుల్ సెక్టార్లో భారతదేశంలోనే కడప అత్యంత ముఖ్యమైనటువంటి హబ్గా మారుతూ ఉంది. ఈరోజు జిల్లాలో సుమారు 21 గిగావాట్ల ఎనర్జీ ప్లాంట్స్ వివిధ దశల్లో ఉన్నాయి. అవి సోలార్, విండ్, అలాగే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్. ఇవి అతి త్వరలోనే పూర్తయితూ మనకి ఈ యొక్క కడపని ఒక గ్రీన్ ఎనర్జీ హబ్గా మార్చడమే కాకుండా, అలాగే సిమెంట్ పరిశ్రమలు కూడా గ్రీన్ సిమెంట్ పరిశ్రమగా మార్చేదానికి ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్లో వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క సిమెంట్ ప్లాంట్ ద్వారా మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగాలతో పాటు అతి ముఖ్యమైనది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్. దానికి దాల్మియా వారు ముందుకు వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగానికి అనుకూలంగా తీర్చిదిద్దమే కాకుండా వాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్స్గా కూడా తీర్చిదిద్దే విధంగా వాళ్ళు ప్రణాళికలు తీసుకొస్తూ ఉన్నారు. సో తద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా కొత్త టెక్నాలజీల్లో కానీ, కొత్త తరహా వ్యాపారాల్లో కానీ అవకాశాలు వచ్చే విధంగా ఈ యొక్క యాజమాన్యం కృషి చేస్తుంది. వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే ఈ పెట్టుబడి పెడుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 4-5 గ్రామాల యొక్క ప్రజల యొక్క వివిధ సామాజిక సమస్యలను కూడా వారు పరిగణలోకి తీసుకొని మేబీ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ బెస్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ సోషల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వారు తయారు చేసుకోవడం జరిగింది. తద్వారా సుమారుగా 42 కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల యొక్క మౌలిక వసతులు అభివృద్ధి చేయడంతో పాటు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి యువతకి శిక్షణ, అలాగే ఉపాధి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మహిళలకి వివిధ రంగాల్లో వారికి నిష్ణాతులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని
ఈ యొక్క ఈహెచ్డిబి ప్రోగ్రాం ద్వారా చేపట్టడం జరుగుతూ ఉంది. దానికి జిల్లా యంత్రాంగం నుంచి అలాగే ప్రభుత్వం నుంచి పూర్తిగా సహకారం ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియచేయాల్సింది ఏంటంటే, ఈరోజు ఏదైతే ఈహెచ్డి ప్లాన్ ఏదైతే మనం చెప్తున్నామో దాన్ని ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సందర్భంగా దాన్ని పూర్తిగా డాక్యుమెంటేషన్లో కూడా తీసుకుని మనం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ని సాధించడం జరిగింది. తద్వారా కంపెనీ నుంచి కూడా ఒక 100% కమిట్మెంట్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా దాన్ని చూపించగలుగుతున్నారు. రాబోయే 2 సంవత్సరాల్లో ఈ యొక్క ఈహెచ్డి ప్లాన్ పూర్తిగా అమలు చేయడమే కాకుండా ఏవైతే గ్రామాల వారీగా కంపెనీ నుంచి వారు ప్రామిసులు చేస్తున్నారో అవన్నీ కూడా అమలు అయ్యే తీరుగా మనం ప్రయత్నిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈరోజు సార్ లోకేష్ గారికి ఒక చిన్న విన్నపం సార్. ఈరోజు కడప అంటే ఒకప్పుడు ఒక ఫ్యాక్షన్కి నిలయంగా ఉండేది, లేకపోతే అభివృద్ధికి చాలా తక్కువలో ఉండేది. కానీ ఈరోజు రియల్లీ కడప అనేది ఒక ఎమర్జింగ్ ఎకానమీగా వస్తూ ఉంది. అలాగే నౌ కడప ఈజ్ వెల్ కనెక్టెడ్ విత్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఇట్ ఈస్ ఎమర్జింగ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రొడ్యూసింగ్ హబ్ సార్. ఈరోజు కడప జిల్లాలో ఉన్నటువంటి ఒక మండలం లింగాల మండలం అనేది వ్యవసాయదారంగా హార్టికల్చర్లో ఒక అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తూ ఈరోజు రాష్ట్రంలోనే అత్యంత పర్క్యాపిటా ఇన్కమ్ ఉన్నటువంటి మండలంగా, అంటే అదర్ దాన్ విశాఖపట్నం, ఈరోజు ఎమర్జ్ అయ్యేదానికి అవకాశం వచ్చింది సార్. దానికి ముఖ్యమైనటువంటి కారణము గౌరవ ముఖ్యమంత్రి గారు 1999లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ. ఆ రోజు ప్రపంచంలో వెరీ ఫ్యూ దేశాల్లోనే ఉండేది, భారతదేశంలో ఎక్కడ కూడా మనం చూసేవాళ్ళం కాదు. అటువంటి సందర్భంలో ఇజ్రాయెల్ నుంచి డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీని తీసుకొచ్చి ఇక్కడ ప్రాంత ప్రజలకి ఇవ్వటం, అది ఈరోజు ఇంచుమించుగా 90% సబ్సిడీతోటి రైతులందరికీ ఇవ్వటం, తద్వారా ప్రతి ఒక్క అంగుళం భూమిని కూడా, ఎందుకంటే కడప జిల్లా టెర్రైన్ అనేది చాలా అంజులేటింగ్గాను లేకపోతే పారుదల నీటికి ఉపయోగం లేనటువంటి విధంగా ఉంటుంది. అటువంటి ప్రాంతంలో అటువంటి మారుమూల ఉన్నటువంటి ప్రాంతాన్ని ఈరోజు సస్యశ్యామలు చేయటమే కాకుండా సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్కమ్ జనరేటింగ్ ప్లేస్గా కూడా తయారు చేయడం జరిగింది సార్. దానికి మిగతా ప్రజల తరపున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే జిల్లాలో యువతని ప్రోత్సహించడానికి స్టార్టప్ కడప అనేది తమరితోటి చర్చించినప్పుడు వెంటనే దాన్ని ఆమోదించడం జరిగింది. అలాగే దాన్ని ఈ రోజున పూర్తి చేసుకుని ఇనాగ్రేషన్ కూడా సిద్ధంగా ఉన్నాం సార్. తద్వారా ప్రతి సంవత్సరం కూడా మన జిల్లా నుంచి యువతకి వారంతట వారు కంపెనీలు పెట్టుకొని 10 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఈరోజు ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది, జిల్లా కృషి చేస్తూ ఉంది. గౌరవ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అది త్వరలోనే ప్రారంభించుకుని మన జిల్లాకి ఏ జిల్లాలోనూ కూడా, ఎందుకంటే స్టార్టప్ ఎకోసిస్టమ్ అనేది ఓన్లీ మెయిన్ సిటీస్లోనే, అంటే హైదరాబాదు, విశాఖపట్నము లేకపోతే బెంగళూరు లాంటి ప్రాంతంలోనే ఉంది. కానీ దాన్ని ఈరోజు మన కడప లాంటి చిన్న ప్రాంతాన్ని కూడా తీసుకుని వచ్చి మన కడపలో ఉన్నటువంటి యువతకి ఒక అసూబాటుగా ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దాల్మియా వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. నమస్కారం సార్. Thank you, sir. Thank you very much. Ladies and gentlemen, it gives me great pleasure to introduce the driving force behind the organization's remarkable growth. Guided by his philosophy of responsible growth and sustainable development, an IIT Delhi alumni and gold medalist from IIM Bangalore, Mr. Dalmia was honored with Ernst &